కళ్ళు కనబడతలేవా? నీళ్లుగా పెడతాను. ఎందుకు ఎందుకా? కొప్పర్లు వేసి కోడిగుడ్లు ఉడకబెట్టా. అందుకు ఏదో ఎట్టకారాలు వద్దు. ఎవడన్నా కొప్పర్లా కోడిగుడ్లు ఉడకబెడతారా? ఏమో బల్ల చిత్రం చేస్తావు. మరి లేకపోతే ఏందే? కొప్పర్లో నీళ్ళు ఎందుకు కాగా పెడతారు? చిన్నోనికి తానం పోయా అందుకే కాగా పెడతాన్నా. మనం చేస్తే అయిపోద్దా? ఏంది చిన్నానికి నీళ్లు కాగబెడతానవా? అయినా గీ సలిలానికి తానం పోసుడు అవసరమా? నువ్వంటే తానం చెయ్యవు, కనీసం వాడన్నా తానం చేయద్దా? ఏంది నేను తానం చేయనా? అయినా నేను తానం చేయని నీకేం తెలిసే? ఓరు నీ అక్క, నిన్నాక మొన్న 2-3 రోజులు చేయలే గానే. మొన్ననా? మొన్న అంటే చలి బాగా పెడుతుందని ఒక 3-4 రోజులు చేయలే. ఇప్పుడు చేస్తలేనా? అబ్బా అట్లనా? మరి పేరు నెల 3-4 రోజులు చేయలే గానే, మరి అదెందుకు? అదంటే పోయిన నెల నల్ల రాక ఒక 3-4 రోజులు చేయలేగా అంతే. నువ్వు ఎత్తే లేకుంటే లేదు గాని నీళ్లు కాగిన చిన్నోనికి తానం పోద్దాం పా. అడు అన్నాడు. అట్లా వేసినాక మావయ్యొచ్చు గాని మన పొలంలో గడ్డి మొత్తం కుప్పలు కుప్పలు అట్నే ఉంది. కైకిలలో పిలుచుకొని అంతా సాపు వేసుకొని రాపో. అది సాపు వేసుకొని మంచిగా వేసుకొని అచ్చుడు కాదే, ఎదుర్కొని అచ్చుడే ఎర్రి మొక్క దాని. ఒక అర్రె మొక్క పొడా గదే ఎదుర్కొని రాపో. అసలే బర్రెకు కూడా గడ్డి అయిపోయింది. ఊరి నీ అక్క గంతగానం గడ్డి ఉండే గానే అంత అయిపోయిందా? నువ్వు తిన్నావా బర్రె తిన్నావా? అసలు అది నేను తినుడు కాదు, నీకే అంటి పెడతాను రోజు ఆ గడ్డి, అందుకే అయిపోయింది. అయిపోతే అయిపోను గాని నేనైతే కైకిలో పిలుచుకురాను, నువ్వే పిలుచుకురాపో. సరే పిలుచుకొస్తా గాని చిన్నోడు అన్నాడు లేతో ఇట్లా ఆడిపోయి పిలుచుకొచ్చినా గానీ నేనైతే పొలం కాడికి రాను. నువ్వే కైకిలలో తీసుకపోయి ఎదుర్కొని రావాలి. మా ఎదురుకొస్తా గాని పో. నాకు కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండుజీమా. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప. కోడి వాయ లచ్చమ్మది కోడి పుంజు వాయ లచ్చమ్మది. ఊకే పాటలు పాడుకుంటుండేనా? ఇయ్యాలన్న కైకిలు పోడు ఉన్నదా లేదా? అబ్బా కైకిలానే కడుపు నొత్తాంది, రేపు ఇట పోతది. కడుపు నొత్తందా? మరి పాటలేమో జోరొత్తాన్నాయి. చిన్న పోరగాళ్ళు బడికి తప్పించేతానికి చెప్పినట్టు చెప్తాను కారణాలు నువ్వు పని తప్పియడానికి. అరే నువ్వేందే భలే ఉన్నావు, నాకు కడుపు నొత్తాంది కాబట్టి నొత్తాందని చెప్తానా. నేనేమన్నా చిన్న పొలా నవద్దాలు చెప్పేందుకు. నువ్వు ఇట్లా ఏ వట్టి నేను బియ్యం ఒకరి ఇంటికాడ అడుక్కత్తాను, కూరకు ఒకరి ఇంటికాడ అడుక్కత్తాను. నువ్వు ఇట్లా ఏస్తే ఎట్లా చెప్పు. అరే నీకేమన్నా కొంచెం అన్న బుద్ధి ఉందా? అనకి పక్క పొంటిలో ఎందుకు అడుకత్తానవే? మీ అవ్వగారింటికి పోయి తీసుకురాపో. ఎట్లా బస్ ఫ్రీయే కదా. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఏంది బస్సు ఫ్రీ అయితే మా వాళ్ళు ఇంటికి అడుక్కరావన్నా? 2 ఏళ్ల నుంచి రాస్తారు నిన్ను నన్ను, ఇంకా పెడతారా మా వాళ్ళు నీకు? వాళ్ళు ఇప్పుడు మనకు పెడితేనే కాదే, వాళ్ళు ముసలోళ్ళు అయినా మనం వాళ్ళని సాదేది. మా సాదినట్టే ఉన్నది. రోజు తినుకుంటా వండుకుంటే ఇంకా నువ్వు వాళ్ళని చదువుతావా? ఇయ్యాల నువ్వు గిట్ట పనికే పోలేదనుకో, అదే ఫ్రీ బస్ లో నేను మా ఇంటికి పోతా. నేను మళ్ళా రానిగా. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్కర్థం ఎడంకాలు చెప్పించుకో. అదే ఆ పని మాత్రం చేయకే, నీకు దండం పెడతా. నువ్వు పోతే నాకు అడకచ్చి పెట్టేటోళ్ళు కూడా ఉండరు కదా. నేను కూడా అదే చెప్తాన్నా. ఇయ్యాల నువ్వు గిట్ట పనికే పోలేదనుకో, నువ్వే అడుకొని తినాల్సత్తది. ఇక ఫేస్ ఏమో శ్రీదేవి, స్కెచ్ ఏమో పులందేవి. మీ అబ్బాయి లొల్లి పాడుగా పని కూడా కానీ పెట్టిండో గాని అట్లా పోయేస్తా. ఎండి ఆడు ఎందుకు ఏడుతుండు? అరే ఎండి అక్క అక్క అక్క. అరే ఏమైందిరా? అది అక్క అది తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. ఏమైందిరా చెప్పు. అది అక్క అది అక్క. ఇగో చెప్పన్నేడు ఏడ్చినాకనే చెప్తా. అది నాని చచ్చిపోయాడు అక్క. అయ్యో నాని చచ్చిపోయిందా? ఇట్లా చచ్చిపోయిండరా? ఏమో అక్క, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారు. అయితే వండబెట్టి బొనక్కాయ మీద కాలు పెట్టి కసకరొత్తి చంపిర్రు అక్క. గట్లెట్లా చంపిండ్రా? అయినా గంతఘోరంగా ఎట్లా చంపిండ్రు? అని శత్రువులు ఎవరున్నారు? ఇన్ని రోజులు మంచిగానే ఉండే కదా. అదే అక్క, నాకు అదే అర్థమైతలేదు. చాటుకు తీసుకుపోయిన కళ్ళ ముందే చంపిర్రు అక్క. అరే నీ కళ్ళ ముందర చంపంగా నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయలేక అట్లా చూసుకుంటూ ఉండిపోయిన అక్క. అన్న నేను కాలేజీకి పోతానా? సరేనా? అరే నాన్నగారు చచ్చిపోయిందంటే గారా మంచిగా కాలేజీకి పోవట్టే. అయ్యో మా తమ్ముడు నాని కాదక్క, హీరో నాని. ఏం మాట్లాడుతున్నావురా? హీరో నాని చచ్చిపోయిందా?
చచ్చిపోయిండా గట్లెట్లా చచ్చిపోయిండ్రా అయ్యో అక్క బొండికాయ మీద కాలేజీ దొక్కి చంపిరు అక్క నువ్వు ఈగ సినిమా చూడలేదా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఓరిని నిన్ను కోతులు ఎత్తుకపోను రియల్ గానే చచ్చిపోయినట్టు బిల్డప్ గా చెప్తే కారా సినిమాలో చచ్చిపోయిండా నేను నిజంగానే చచ్చిపోవచ్చు అని ఫుల్ ఫీల్ అయినా నేను నాని ఫ్యాన్ అక్క సినిమాల్లో అయినా డైరెక్ట్ అయినా అట్లా చూస్తే నేను తట్టుకోలేనక్క ఇగో గవ్వని ఇడిచిపెట్టరా ఇవాళ మా పొలంలకు గడ్డెదిరేందుకు రావాలి అత్తవా కైకిలి నువ్వు కైకిరా అత్తగాని మరి కైకిలు ఎంత ఇస్తారు ఇంకెంత ఇస్తారా నీకు తెలియదా కైకిలు ఎంత ఇస్తారో గదా 600 ఇస్తా రా సరే అత్తగాని మరి రేపా రేపు కాదురా ఇయ్యాలనే ఇంత తిని ఇంత సర్ది పెట్టుకొని రా సరే అక్క సరే మరి చెప్పన తిని రా మంచిది మంచిది ఆగో సుమన్ గారి ఆటో ఉంది కదా గా ముద్దంత గడ్డికి ట్రాక్టర్ ఎందుకు ఈ ట్రాలట పట్టుకొని పోతాం అరే సుమన్ సుమన్ అరే సుమను సుమన్ అరే సుమన్ అక్క ఏది ఓ పోడా అక్క చెప్పు అరే నువ్వేమన్నా పిల్లి వారా దావుడు మూతలాడుతాను నేనెక్కడ తిరుగుతాను అక్క నువ్వే తిరగబడితే బొంగనవలకి గిరగిరా నీ ముఖం రా సరేగా నీ ఇలా కైకిలత్తవారా నేను కైకిలు అయితే ఆటో వాళ్ళు నడుపుతాను నువ్వు ఇట్లా నడుపుతావా ఓ పిసోడా నీ ఆటోనే కిరాయి కావాలి ఓహో ఆటోనే కిరాయి కావన్నా ఏ కిరాయి మా పొలంలా గడ్డున్నది అది ఎదుర్కొని రావాలి ఓహో గడ్డ కిరాయి ఎంత ఇస్తావు మరి కిరాయా 500 ఇస్తా 500 కాదు 600 గడ్డేసుకొచ్చుడు కదా ఆటో లోకల్ కిరాయి 500 గారా నీకు 600 ఎందుకు గడ్డేసుకొస్తాం కదా ములముల పెట్టదా ఏమన్నా గడ్డి నీ మీద ఎత్తానమా మూలముల పెట్టేందుకు ఆటోలేనా నేను అన్నది నాకు కాదు నా ఆటోకే ములముల పెడితే ఎట్లా అంటా అన్న ఏం పాయింట్ పెట్టావన్నా అదేమన్నా మనిషారా ములముల పెట్టేందుకు గాడిది 500 ఇస్తా చక్కగా రా సరే 500 అత్త అట్లా కైకిలు కూడా బిల్లు అవురా నువ్వు కూడా రా నాకు ఇంత కైకి చూడు కూడా తప్పుతుంది 1100 ఇస్తా బుక్కుడు అంతా తిని రా సరే అక్క చెప్పాను రా అవో జిత్తన్న ఇట పోతానవేందే నేనారా మన సర్పంచ్ ఫోన్ చేసిండ్రా అట్లా రమ్మంటే పోతున్నా ఏంది సర్పంచ్ రమ్మంటాండా ఎందుకన్నా అరే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి గారా ఇప్పుడు రిజర్వేషన్ బీసీ వచ్చే నన్ను గిట్ట నిలబెడతాడు కావచ్చు నేనెంత ఎదవనో నాకే తెలియదు అవునా సరే అన్న నిల్సో మరి నా ఓటు నీకే ఎత్తా నువ్వు ఎత్తావని నాకు తెలుసురా ఎటో వేస్తున్నావురా నేనా అన్న మా పొలంలా గడ్డుండే కైకిలోల కోసం అని పోయేత్తన్నా ఏంది కైకిలా ఆ కైకిలే అన్న ముగ్గురైతే దొరికిండ్రు మా ఆయనతోని కానీ ఇంకొకరైతే మంచిగా ఉండు ఊరిని ఇంకొకరు కావన్నా అనవసరంగా బిల్డప్ ఎత్తి ఏం కాతి ఇంకొకరు కావన్నారా సరే నువ్వు బాధపడుతున్నావా నేను అత్త ఏంది నువ్వత్తవా అన్నా నువ్వు కాబోయే సర్పంచ్వి నువ్వు కైకిలి కత్తే నీకేమైనా విలువ ఉంటదా అని కాబోయే సర్పంచ్ నేరా ఇంకా సర్పంచ్ కాలేగా ఆయన పని చేస్తుట్లా తప్పే ఉందిరా లంగతనం దొంగతనం చేస్తలేంగా అవునన్నా సరే గాని మరి ఇయ్యాలనే పోవుడు చెప్పను అన్నం తిని ఇంత సర్ది పట్టుకొని పో మా ఆయన కూడా వస్తాడు లేరా లే పొలం వచ్చింది లేవు ఇంకెంతసేపు అంటావు లేరా గంట సేపు గంట సేపు కాదు ఆల్రెడీ టైం అవుతుంది లే ఇది పనికి వచ్చిండా పండేదానికి వచ్చిండా అందుకే వచ్చినట్టు పండుగ నీ కైకిలు ఇయ్యనయ్యా చెప్తాను నేను అబ్బో లేరా లేకుంటే నీ వీళ్ళే గడ్డ ఎత్తారు మరి అబ్బో కైకిలు కావాలి నాకు రాత్రి అనుకుంటా తలుగుది ఏది గడ్డిది అరే గడ్డి కొంచెం ఉన్నది ఆల్రెడీ కట్టలు కట్టి పెట్టిర్రాట కట్టలు కొన్ని వేసుకొని గడ్డి వేసుకొని వస్తే అయిపోతుంది దా ఏమరా మోదోడా తినమంటే అంచెడు తింటావు ఇక కట్టలు ఎత్తలేదా అట్టిగా లేపుతందుకు ఏమన్నా బీడి కట్ట అనుకుంటున్నావా అనే గడ్డి కట్ట బలివీడికి లేపినావు అనుకో పొట్ట నరాలు దిగుతాయి అరే తమ్ముడు కైకిలు అట్టిగానే ఇస్తారు అనుకున్నావా ఇప్పుడు రాగానే తింటుగా 10 బోండాలు లేపు మాలేస్తుంది అంతే అంటావానే సరే అమ్మా ఏ దేవుడా అమ్మా జై
ఏం తమ్ముడు పొట్ట నరాలు దేవుడేమో గాని వెనక పాయింట్ వాళ్ళే తట్టుందిగా. ఏమో అన్న బలిమిటికి లేపంగా నా ప్రమేయం లేకుండా నేను దానికది వచ్చింది. అరే తమ్ముడు అది ఏం కాదు కానీ గాలిలో కలిసిపోయింది. అప్పుడు తిన్న బోండాలు గిట్ట పడ్డాయి అనుకో పాయింట్ రెండిపోయింది, జాగ్రత్త. ఏ అన్నాక బోండం పడదాకా చూసుకుంటున్నా నాకు తెలియదా? నువ్వు కానీ ఎత్తు. ఓకే చూసుకొని మెల్ల లేపుకొని రా. అరే ఈ గడ్డ ఎదిరి కట్టగట్టి అని లేయి. సరే ఎదురు. అన్న ఈ గడ్డ ఏంటి అంత ములముల పెడతాంది? అరే గడ్డ అన్నప్పుడు ములముల పెట్టకుండా ముద్దిస్తాదిరా. అవన్న ముద్దిచ్చిన అయిపో. ముద్దుగా అన్నా మామాందుడా గుద్దే గుద్దుతే గొద్ద బయట పడాలి, గుద్దే గుద్దుతే గొద్ద బయట పడాలి. అందులో తప్పే ఉంది. అటు అటకిరా దొబ్బుతావు, ఇటు కైకిలు దొబ్బుతావు. కానీ ముద్దిచ్చురాడ ముద్దిచ్చుడు రారా నేను ఇస్తుందా? నాకు మొగల ముద్ద అద్దా అన్న, ఆడోళ్ళ ముద్దే కావాలి. మరి నీకోసం గిట్ట చీర కట్టుకోన్నారా? చీర కట్టుకున్నంత మాత్రం ఆడోళ్ళు అవుతారా అన్న? నువ్వు భలే మాట్లాడతాను. మరి తెలుసుగా సపరేట్ ఎత్తు. ఇంకెంత సేపురా కానీ దాన్ని ఉరకబడుతుంది అన్న. ఇదంతా కాదు, ఒక 90 పడ్డది అనుకో బరబ్బర్ సెట్ అవుతుంది. తర్వాత మీ అందరిని కూర్చుండే పెట్టి నేను ఒక్కనే ఎత్తా. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. అరే తాగ ముందు బాగానే బాత్కనాలు కొడతావురా, తాగిన తర్వాత సపరేట్ ఇదే గట్లేమంటావు. నీ గురించి నాకు తెలియదారా? 90గా సపరేట్ ఎదురు కానీ. అమ్మా అయ్యా అమ్మతోడు అన్నా నాతోడు కాదు, ఇక నా వల్ల కాదురా అయ్యా. అరే తమ్ముడు ఒక్క కట్టకే గిట్లా వంట ఎట్లా 600 కైకిలు ఉత్తగానే ఇస్తారా? అన్న పని ఇట్లుంటుందా? నేను ప్రిపేర్ రాలేదే. ప్రిపేర్ రాకపోతే మరి పీకనీ కాసినవా? ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? సాటి మనిషి సాతగానతనాన్ని అలసి చేస్తున్నావా? కరెక్టే, నేనేం కాదలేదే. అరే తమ్ముడు సాతగాను నువ్వు ఎందుకు వచ్చినావు? ఇంకా మరి 10 బోండాలు తినే అత్తి. అవురా ఏంటి పని చేయకట్టే కూర్చొని ఉన్నావేంద్రా? నిన్ను కూర్చుని పెట్టే కైకిలు ఇచ్చేదానికి నేను పిలిచిన అనుకున్నావారా? నీకు ఈ పని అప్ప చెప్పినా గారా, ఈ పని అంతా ఓడి చేస్తాడు. అబ్బా నువ్వు ఇచ్చినావు సాఫ్ట్వేర్ నౌకరీ అని ఎప్పుడు చేస్తాడు అంటావా? సరే చేయకపోతే సప్లై నుంచి వీకు కైకిలు ఇయ్యా. నేనెందుకు వీక్తా? ఆల్రెడీ ఒకటి మోసిన, ఇంకొక 4-5 మొత్తం అయిపోయా. సరే లేచి మొత్తనే వీడుండు, లేకుంటే ఇంచాలి వీకు జిత్తా. నేను చూసుకోవే, నేను పని చేపించబోతుంది నీదే. విన్నావుగా తమ్ముడు, ఇగో ఇది మోసుకపో, ఆ దూరం ఉన్నాయి నేను మోసుకొస్తా గాని. సరేనే దగ్గరే 4 మొత్తం అయిపోద్ది నాడు. సరేనే. నీ కైకిలేమో కానీ పానం పోయే తట్టుండే కదా కొంచెం అయితే. అరే నీకు ఈ పని అద్దేమదా? కైకిలు కూడా అద్దాడ కూసోపో. ఏ అబ్బా అన్న నాకు కైకిలే కావాలి, ఇంకా నా చాలా పడ్డా మంచిదే. అమ్మో నాకు కైకిలు కావాలి అన్నకి ఎత్తు ప్లీజ్. మరి ఎత్తుతా. అమ్మా నడి విరిగినంత పనే గారా. ఇట్లామిడి కళ్ళు దొబ్బిన అయిరా ఎటొస్తాను అన్న. చూసుకోలేదే, గడ్డి దులుపుకుంటా అన్న. నీ కాళ్ళు కాకులు ఎత్తుకపోను. ఇప్పుడు ఆ కట్ట తీసి నువ్వే కాళ్ళు వారాయి పో. తమ్ముడు ఎత్తన్నా? ఏ అద్దన్నా నేను ఎత్తుకుంటా. అయితే మెల్ల. అరే ఏమైంది తమ్ముడు? అన్న బోనం పడ్డట్టుంది. బోండమా? బోండం ఏంద్రు? అదే అన్న. అమ్మ బాబాయ్ చీ దేవేంద్ర దాక్కుంటున్నావు. ఆనిక బజ్జీలు రాలినాయి. బజ్జీలు రాలినాయా అంటే? అదే తమ్ముడు ఏరుకున్నాడు. ఏరుకున్నాడా? షీ అబ్బా అన్న ఒక పాయింట్ తెచ్చి వానే మా ఇంటికి పోయి. ఏంద్రా నేను నీ పాయింట్ తెచ్చి అన్న? చల్ నేను దేనేదేను. అబ్బా అన్న నీకు దండం పెడితే తెచ్చి కైకిలు లేకున్నా మంచి ఇంకేం. నీకు ఎట్లయినా కైకిలు ఇయ్యా, ఆ పాయింట్ ఏదో తెచ్చిస్తా. ఆ గడ్డి కట్టలు ఇంటికాడేసి నువ్వు అటు సాడుకుంటు. తమ్ముడు కైకిల్లో వస్తాను, కొంచెం జాగ్రత్త, గట్టు పోయి కూసో. కైకిలోలా? అమ్మో ఆడోళ్ళు.
అయిపోయి